హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బిగ్ టీవీ అనే ఒక సంస్థ సర్వే నిర్వహించింది సార్. మరి ఈ సర్వే రిజల్ట్స్ కూడా ప్రకటించిందంట కదా, మరి ఏం చెప్తుంది సార్ ఆ సర్వే? యాక్చువల్గా రోజుకొక సర్వేలు మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి 3 సర్వేలు వచ్చాయి. ఒకటి బిగ్ టీవీ, ఒకటి ఆత్మసాక్షి, మూడోది పార్థదాస్ చాణక్య సర్వే. ఈ 3 సర్వేల గురించి చెప్పుకుందాం. నేను ప్రతిసారి కూడా ఒక్కటో చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతి సర్వేలు కూడా ఒక సర్వే ఒకవైపు, ఇంకొక సర్వే ఇంకొక వైపు ఉంటుంది. బ్యాలెన్స్ చేయాలంటే 2-3 చూస్తే కానీ మనకి టోటల్ పిక్చర్ అర్థం కాదు. లేదంటే మనం ఒక సైడ్ మాత్రమే ఏదో జరిగిపోతుందని భ్రమ కల్పించడం జరుగుతుంది. అలాగా ఇప్పుడు ముందుగా బిగ్ టీవీ చూసుకుంటే ఇది క్లియర్గా కూటమి విజయం సాధిస్తుందని చెప్తుంది. కూటమికి 116 సీట్లు వస్తాయని, వైసీపీకి 59 సీట్లు వస్తాయని బిగ్ టీవీ చెప్పింది. అట్లాగే బిగ్ టీవీ దీన్ని బ్రేక్ డౌన్ చేసింది. దాంట్లో ఏంటంటే తెలుగుదేశానికి 69 గ్యారంటీగా గెలుస్తుంది, ప్లస్ ఎడ్జి 27 వరకు ఎడ్జ్ ఉంది. అంటే తెలుగుదేశమే 96 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అది కానీ జరిగితే అసలు ఇంకా జనసేన బీజేపీ వాళ్ళ మద్దతు కూడా తెలుగుదేశానికి అవసరం లేదు, ఇండిపెండెంట్గానే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఈ సర్వే ప్రకారం. ఇక జనసేనకు కూడా ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. 8+8 16 సీట్లు వస్తాయి 21లో. ఇది నిజానికి వాళ్ళు కూడా ఎవరు నమ్మట్లేదు. 16 సీట్లు వస్తాయని చెప్తుంది జనసేనకి. ఎందుకంటే ముందు నుంచి కూడా జనసేనకు ఉన్న ఇబ్బంది ఏంటంటే జనసేన ఓట్లు తెలుగుదేశానికి కన్వర్ట్ అవుతాయి, కానీ తెలుగుదేశం ఓట్లు జనసేనకి కన్వర్ట్ అవ్వదు అనేది ఒకటి. రెండోది, తెలుగుదేశం గతంలో ఓడిపోయిన సీట్లు, వీక్గా ఉన్న సీట్లే చంద్రబాబు జనసేనకి ఇచ్చాడనే వార్త కూడా వైరల్ అవుతుంది. సో ఈ కాంటెక్స్లో ఈ సర్వే ఏమో వేరేగా చెప్తుంది. జనసేనకు 16 సీట్లు వస్తాయి అని చెప్తుంది. అంటే 8 కాంపిటెంట్గా వస్తాయి, 8 ఎడ్జ్ ఉందని. అట్లాగే బీజేపీకి కూడా 6 ఇస్తే 4 వచ్చేస్తాయని చెప్తుంది. మరి అంటే బీజేపీకి కూడా జనసేన టీడీపీ ఓట్లు అన్నీ కూడా బీజేపీకి పడాలి, అక్కడ వైసీపీ వీక్ క్యాండిడేట్లు ఉండాలి. ఇవన్నీ సాధ్యమా అనేది చూడాలి. బీజేపీకి 3 కాంపిటెంట్కి వస్తాయి, 1 ఎడ్జ్ ఉంది, 4 వస్తాయని చెప్తుంది. ఇక వైసీపీకి 39 కాంపిటెంట్గా వస్తాయి, ఒక 20 ఎడ్జ్ ఉంది, సో 59 వస్తుంది అనేది చెప్తున్నారు. సో కడప లాంటి దీంట్లో కూడా బీజేపీ తెలుగుదేశం కూటమి ఈసారి చాలా ప్రభావితం చూపిస్తుంది అనేది ఈ సర్వే చెప్తుంది. రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున కూటమికే వస్తాయనేది ఈ సర్వే చెప్తుంది. సో ఈ సర్వే ఒక రకంగా తెలుగుదేశం శ్రేణుల్లో బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు బూస్ట్ ఇవ్వడానికే కదా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే కనీసం గెలుస్తుందనే ఒక సైకాలజికల్ మైండ్ సెట్ని జనాల్లోకి, కేడర్లోకి తీసుకుని వెళ్ళి ఉత్సాహపరచడానికి చేసే విధిగా కనిపించు. ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొంది కూటమి ఇటువంటి ప్రాపగండాని పెద్ద ఎత్తున చేస్తుంది. దానికి అనుకూలంగా ఇటు అమిత్ షా మాట్లాడడం, మోడీ మాట్లాడడం ఇవన్నీ జరిగింది. మోడీ మళ్ళీ రేపు విజయవాడలో రోడ్ షో ఉంది, తర్వాత కలికిరి మన కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం అక్కడ కూడా రేపు ఆయన సభ ఉంది. సో ఎన్నికల ఇంకొక 5 రోజులు ఉన్నాయి. ఈ టైంలోనే ఒక కూటమి గెలిచేస్తుంది అన్న ఒక ఊపుని తీసుకురావడానికి అనేక మెథడ్స్ వాళ్ళు చేస్తున్నారు. అందులో సర్వేలు ప్రధానంగా చేయొచ్చు. అట్లాగే డీజీపీని మార్చడం, ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా జరుగుతుంది. అంటే ఎన్నికల ముందు ఇవన్నీ చేయడం ద్వారా ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్ని కలవరపరిచే విధంగా ప్లాన్ చేయడం, వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని తెచ్చే విధంగా ప్లాన్ చేయడం, కూటమి గెలిచిపోతుంది అన్న చంద్రబాబు మేనేజ్ చేశాడు అన్న విధంగా వీళ్ళు చేయడం. అందుకని ఎన్నికల దగ్గర వరకు సైలెంట్గా ఉండి ఎన్నికల దగ్గరలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి జనంకి ఒక భయభ్రాంతం చేయడానికి ట్రై చేయడం, మరోవైపు సర్వేలతో ఓటు చేయడం, ఇంకోవైపు మోడీ అమిత్ షా దగ్గర ఇవన్నీ మాట్లాడించగలగడం, మీడియా పెద్ద ఎత్తున ఇంతకుముందు సైలెంట్గా ఉన్న మీడియాని కూడా విపరీతంగా ప్రొజెక్ట్ చేయించడం. సో ఇదంతా కూడా తెలుగుదేశం ఒక వ్యూహాత్మకంగా చేసుకెళ్తుంది. అంటే వైసీపీ 170 వైనాట్ 170 పైన దగ్గర నుంచి ఇవాళ గెలుస్తామా లేదా అన్నదానికి చంద్రబాబు తీసుకురాగలరు. నిజంగానే చంద్రబాబుని అప్రిషియేట్ చేయాలి.
చంద్రబాబు కావచ్చు, ఆయన చుట్టూ ఉన్న సామాజిక వర్గ శక్తులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ వరకు సక్సెస్ కాగలిగాయి. అంటే అసలు బీజేపీతో పోతే మైనస్ అన్న దీని నుంచి మోడీ అమిత్ షాలు అటాక్ చేయడంతో బీజేపీ వాళ్ళ ప్లస్ అయింది అన్న ఒక దీన్ని తీసుకురాగలగడం అనేది చంద్రబాబు ఖచ్చితంగా సాధించిన విజయం. అయితే ఇది ఓట్లుగా ఎలా కన్వర్ట్ అవుతుందా లేదని మనం చూడాలి. ఏదేమైనా బిగ్స్ టీవీ సర్వే అనేది ఖచ్చితంగా బూస్టప్ ఇచ్చింది. ఇక రెండవది ఆత్మసాక్షి సర్వే. ఆత్మసాక్షి సర్వే గతంలో కూడా వైసీపీని అధికారంలోకి వస్తుంది అనేది, ఇప్పుడు కూడా వాళ్ళు 95 నుంచి 113 అంటే సీట్లు బాగా తగ్గుతాయి కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. 95 113 అంటే కనీసం 100 వచ్చినా కూడా కంఫర్టబుల్ మెజారిటీ కిందనే లెక్క. అది అప్పటికి 88 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. సో కూటమి మాత్రం 56 నుంచి 63కి పరిమితం అవుతుంది అనేది చెప్తుంది. ఇది ఒక రకంగా 2014ని రివర్స్లో పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పార్థదాస్, ఇతను ఒక ఇండిపెండెంట్ సెఫాలజిస్టు, బెంగళూరులో ఉంటారు. తను ఇక్కడ గతంలో కూడా చేశారు. ఈ మధ్య కూడా వారం ముందు కూడా మహిళల్లో 15% కూటమి కంటే కూడా జగన్కి అనుకూలంగా ఉన్నారు. మగవాళ్ళల్లో ఓన్లీ 3% మాత్రమే కూటమికి జగన్ కంటే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అనేది పార్థదాస్ సర్వే చెప్పింది. దాన్ని బట్టి మహిళలు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారని పార్థదాస్ సర్వే చెప్పింది. అట్లాగే ఇదే కాంటెక్స్ట్లో రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ఈ హోరాహోరీగా రెండు శక్తులు పోరాడుతున్నాయి కానీ ఇక్కడ కీలకంగా నిర్ణయించే శక్తి ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఓటర్సు, మహిళలు. వాళ్ళు ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తారు అని ఒక ఇండైరెక్ట్గా వైసీపీనే గెలుస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పాడనేది వైసీపీ వాళ్ళ వ్యాఖ్యానం. ఎందుకంటే ముందు నుంచి కూడా రూరల్ ఓటర్సు, మహిళలు వైసీపీతో ఉన్నారు. ఇప్పుడు అందువల్ల వాళ్ళే గెలుపుకి నిర్ణయాత్మక శక్తి ఇక్కడ. ఎందుకంటే మనం తెలంగాణలో చూసినా కూడా రూరల్ ఓటర్స్ అంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు, అర్బన్ ఓటర్స్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. అందుకని బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ గెలవడానికి కారణం రూరల్ ఓటర్స్, ఎందుకంటే వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అర్బన్లో కూడా రూరల్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. అర్బన్లోనే ఓట్ల ఉన్న శాతం చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రధానంగా రూరల్ ఓటర్సే డిసైడ్ చేస్తారు. అట్లాగే మహిళలు, మగవాళ్ళు చాలామంది ఓపికగా వచ్చి ఓట్లు లేకపోవచ్చు, కానీ మహిళలు కానీ ఒకసారి డిసైడ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఎండైన వానైనా దేన్ని లెక్క చేయకుండా వచ్చి ఓళ్ళేస్తారు. ఎందుకంటే ఇల్లు నడిపేది మహిళలే కాబట్టి వాళ్ళకి అనుకూలమైన అనేక పథకాలు జగన్ తీసుకొచ్చాడు కాబట్టి మహిళలు ఎక్కువ జగన్ మీదే ఉన్నారు. రెండోది, చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు అన్నది కూడా మహిళల్లో కనిపిస్తుంది. సో ఈ యాంగిల్లో పారదర్శ చేశాడు. ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే వైసీపీకి 93 నుంచి 103, అంటే ఇది కూడా ఏంటంటే కంఫర్టబుల్ మెజార్టీ 80-100. ఇందాక చెప్పినట్టుగానే ఆత్మసాక్షుల కంటే కూడా ఇది కొద్దిగా, ఆత్మసాక్షులేమో 113 వరకు హై ఎండ్ పెట్టారు, ఇదేమో 103 పెట్టారు. అంటే 10 సీట్లు తగ్గుతుంది దానికి దీనికి వైసీపీకి. ఏదేమైనా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది పార్థదాస్ చెప్తున్నాడు. కూటమికి 72 నుంచి 82, అంటే మెజార్టీకి ఒక 6 హై ఎండ్లో తగ్గుతాయి, మెజార్టీ ఉండదు. ఇటువంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా కొంత ఎక్కువ ఇబ్బందులే జగన్ పడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఒక 10 మంది ఇటు షిఫ్ట్ అయినా గవర్నమెంట్ కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఓవరాల్గా ఈ 3 సర్వేలు. అంటే ఇటు బిగ్ టీవీ ఏమో క్లియర్గా బ్రహ్మాండమైన మెజార్టీ కూటమికి అంటుంది, ఇటు ఆత్మసాక్షి పార్థదాస్ సర్వే ఏమో బ్రహ్మాండమైన మెజార్టీ ఉండదు కానీ కంఫర్టబుల్ మెజార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికైతే అనేది ఆ సర్వే చెప్తుంది. ఈ 3 సర్వేలు 2 రకాలుగా చెప్తున్నాయి. సో అన్ని సర్వేలు కూడా ఇప్పుడు మనకు వచ్చిన 40-50 సర్వేలు తీసుకుంటే కొన్నేమో వైసీపీ, కొన్నేమో కూటమి వస్తుందని, మరి ఏమి జరుగుతుందనేది చూడాలి.